నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. జయహో బీసీ సభను జయప్రదం చేసిన బీసీ సోదరిమణులకు ధన్యవాదాలు తెలిపిన వెనుగండ్ల రాము. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీకి బీసీలు అండదండగా ఉన్నారని తెలిపిన రాము. దాతల విరాళంతో నిర్మించిన విజయదుర్గ అమ్మవారి ఆలయ కాలక్షేప మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన టీడీపీ మాజీ బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి కోటి. గుడివాడ ఎమ్మెల్యే టికెట్ 150 కోట్లకు చంద్రబాబు నాయుడు అమ్ముకున్నారని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రావి. ఆర్థిక నేరానికి పాల్పడిన జగన్ ని కలిసినప్పుడు కొడాలి నాని ఎంత తీసుకున్నాడో చెప్పాలంటూ మండిపడ్డ రావి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో నిన్న జరిగిన జైహో బీసీ సభను విజయవంతం చేసిన బీసీ సోదరిమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము తెలిపారు. ఏలూరు రోడ్లోని ప్రజావేదిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన బీసీ జైహో సభ వేదికపై నుండి చంద్రబాబు నాయుడు బీసీలకు అందించే సంక్షేమ పథకాలను వివరించడంతో బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. మరలా తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ సిద్ధంగా ఉన్నారని, నిన్నటి సభతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిందని రాము అన్నారు. గుడివాడలో బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేలా బీసీలందరికీ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు తెలియజేశారు. కొడాలి నాని అక్రమాలు అన్నింటినీ బయటపెడతామని, తప్పకుండా ఈసారి గుడివాడలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని రావి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్గడ్డ శ్రీకాంత్ మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీసీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. నిన్న జరిగిన జైహో బీసీ మహాసభ అనుకున్నట్టుగానే చాలా గ్రాండ్గా అద్భుతంగా జరిగింది. అసలు ప్రజల్లో ఊహించినంత స్పందన చూసి మాకే ఆశ్చర్యం ఇచ్చింది. గుడివాడలో కూడా ప్రాంతం కార్లు సప్లై చేయలేకపోయాం. అవసరమైన వాళ్ళకి ఇంకా చాలామంది మిగిలిపోవడం కూడా జరిగింది. అత్యధికంగా జనాలు వెళ్తాం జరిగింది. గుడివాడ నుంచి కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సభ మళ్ళీ బీసీలు అందరూ ఏకీకృతమయ్యి తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అనౌన్స్ చేసిన డిక్లరేషన్ కూడా అసలు ఇక బీసీలకి ఇంతకంటే ఏం కావాలి అనే ఉద్దేశం అనే రకంగా తయారయ్యాయి. ఎంత అంటే 1,50,000 కోట్లు బీసీ సప్లై అంటే ఎంత ధైర్యం కావాలో అంత అమౌంట్ పెట్టి సప్లైని పెడతాను. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చేయగలరు. ఆయన డెడికేషన్, ఆయన బీసీలకి ఎంత గౌరవం ఇస్తున్నారు, ఎంత 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 దగ్గర తీసుకుంటున్నారు అనేది దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అసలు ఉన్న ప్లాన్లు అన్నీ తీసేసి ఇంతకుముందు ఈ ప్రభుత్వంలో అయితే కనుక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అనుకోకుండా కొన్ని తప్పులు జరిగినా కానీ ఈ లాస్ట్ టైం తప్పు చేసామనే ఉద్దేశంలోకి చాలామంది వచ్చేయటం జరిగింది. అంటే బీసీలకి ఉపాధి కల్పనకి 10,000 కోట్లు ఇస్తామని చెప్పారు. అంటే మన నియోజకవర్గానికే రమారమి ఎంత లేదన్నా కానీ 2,000 కోట్లు తెచ్చుకోవాలి. 200 కోట్ల పైన మనకే దొరుకుతుంది. అలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కోట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదరణ పథకం తీసేశాం, ఇంకా 30 పథకాలు తీసేశాం. చంద్రబాబు గారు 5,000 కోట్లతోటి ఆదరణ పథకం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా అసలు అంటే మనకి పోయినవి అన్నీ వచ్చేయటమే కాకుండా మనకి జాబ్స్లో కానీ వీటిలో కానీ రిజర్వేషన్స్ పెంచుతామని చెప్పారు. 34% ఉండే రిజర్వేషన్ని 24% చేసింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ బీసీలకి నేను చాలా న్యాయం చేశాడంటాడు. ఏం చేశాడో తెలియదు. ఎందుకంటే 34% నుంచి 24 చేసింది దాని తర్వాత
దాని తర్వాత వాళ్ళకున్న నిధులు 75,000 కోట్లు మొత్తాన్ని కాజేసింది దాన్ని. ఈ ఈ డబ్బులని ఇలాంటి చాలా దుర్మార్గమైన పనులు చేయటమే కాకుండా బీసీల మీద దారుణమైన దాడులు చేయించడంతో ఈసారి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు కూడా ప్రత్యేక చట్టం కావాలి వాళ్ళని కాపాడటానికి అని చెప్పేసి ఆయన అందుకు వారికి పెద్దగా మనందరం చాలా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇక స్కూల్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇది కానీ ఇట్లాంటి మొత్తం అన్ని పీకేసి పథకాలన్నీ తీసేసినవన్నీ పునరుద్ధరిస్తామని చెప్పారు క్లియర్గా. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తామని చెప్పారు. ఇలా ఇన్ని పథకాలు ఒక్కసారిగా నేను ఎప్పుడు చూడలేదు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, 4,000 పెన్షన్ ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది. అన్ని సో అసలు బీసీలకి ఇంత మా తెలుగుదేశం పార్టీకి దన్నుగా ఉన్నందుకు బీసీలకు దక్కిన గౌరవం కింద మనందరం అనుకోవాల్సిన అవసరం. దీనికి మొత్తం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఇంత గొప్ప డిక్లరేషన్ ప్రిపేర్ అవటం మనకి అందరికీ ఆనందం. ఆయన ఇలాంటి డిక్లరేషన్ ప్రిపేర్ చేస్తాను నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను బీసీ సోదరులందరూ మళ్ళీ ఏకమై మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుందామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గతంలో అన్ని కాలేజీలు పెట్టాం, వాళ్ళకి అవకాశం కలిగజేశాం. చదువుకున్న యువత ఉంది, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈరోజు ఈ దుర్మార్గుడు వచ్చిన కంపెనీని పారిపోయే విధంగా చేశాయంటే ఎంత దుర్మార్గం ఆలోచించేయాలి. ఈ 5 ఏళ్ళ ఒక్క కంపెనీ మన రాష్ట్రానికి రాలా, దానికి ఎవరు సమాధానం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి దాన్ని చెప్పాలి సమాధానం మాకు. ఎందుకంటే ఈడు అడిగిన లంచాలకి, వీడికి అడిగిన కమిషన్స్ భయపడి పారిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క శాసనసభ్యుడు ఒక ఉన్మాదిగా తయారై ప్రజల్ని పీక్కుతుంటే వాళ్ళు చూస్తున్నారు. ఎంతోమంది శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ అందరూ బయటికి దేనికి వస్తున్నారు? ఎందుకంటే అతను మోసం చేశాడు కాబట్టి, ప్రజలు నమ్మట్లేదు కాబట్టి పోటీ చేస్తానికి భయపడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళన్నీ దగ్గర 50-60% శాసనసభ్యుల్ని మార్చేసి ఎంపీలని శాసనసభ్యుల్ని దేనికి చేయాలి? నేను వాళ్ళకి అర్థమవుతుంది క్లారిటీగా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. 420 లక్షల కోట్లు దోసిన వ్యక్తి. ఆనాడు ఏదో తెలిసో తెలియక చాలా మంది నమ్మి అటు వెళ్ళారు. ఇవాళ అర్థమవుతుంది ఆడి యొక్క నైజం, ఆడి అహం. ఇంత అవమానకరంగా అన్ని వర్గాలు ఈ రోజున అక్కడ అనుభవిస్తున్నారు. అందువల్లనే వాళ్ళంతో మంది బయటకు వస్తున్నారు. అలాగే నేను పట్టిన జేహో బీసీ కార్యక్రమానికి చాలా బ్రహ్మాండంగా జరిగింది. మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర బీసీ సోదరిమణులకి, గుడివాడ నియోజకవర్గం బీసీ సోదరిమణులకి విజ్ఞప్తి చేస్తున్నా, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మంచి నాయకత్వాన్ని, ప్రజాస్వామ్యం కాపాడండి. రాజ్యాంగం విలువలు కాపాడటానికి మీ యొక్క సహకారం కావాలి. అప్పుడే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ భారతదేశంలో అగ్రగామిగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ దుర్మార్గాన్ని ఇంకొకసారి అవకాశం ఇవ్వకండి. 20 సంవత్సరాలు గుడివాడలో ఒకే వ్యక్తిని ఎన్నుకుంటున్నాం. నేను ఒకటి అడుగుతున్నా గుడివాడ నుంచి ప్రజలకి, మీరు ఎన్నుకున్న వ్యక్తి 20 సంవత్సరాల నుంచి ఏ కుటుంబానికి ఎక్కడ న్యాయం చేశాడో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి కోరుతున్నా. ఏ గ్రామానికి ఏం చేశాడు, ఏ కుటుంబానికి న్యాయం చేశాడు? వాళ్ళు అనేక మంది కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి, ఊళ్ళో వెళ్ళిపోయిన కుటుంబాలు ఉన్నాయి, ఆత్మహత్యలు చేసిన కుటుంబాలు ఉన్నాయి, చిచ్చికిపోయిన కుటుంబాలు.
వాళ్ళు ఈ పుణ్యమేంచి 20 సంవత్సరాల నుంచి ఈ రోజున గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధంగా భూ కబ్జాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఎప్పుడు మన గుడివాడి చరిత్రలో ఎవరో ఈ విధంగా చేయలేదు. వాళ్ళ సొంత సిబ్బందిని ఏర్పాటు చేసుకుని గెడ్డం గ్యాంగ్ కింద ఏ విధంగా భూ కబ్జాలు చేస్తున్నాడు, ఏ విధంగా సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఇవాళ దీన్ని పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసు అండ ఉంది, పోలీసులకు వాటా వెళ్తుంది, ఎస్పీకి వాటా వెళ్తుంది. ఎన్ని సెటిల్మెంట్లో వాళ్ళకి పాత్ర లేకుండా ఇది చేయగలడా? ఎస్పీకి తెలియదా? ఇవాళ నేను ఎస్పీకి ఒకటే సమాధానం చెప్తున్నా, నువ్వు ఇవాళ గుడివాడరా, ఎక్కడ కబ్జా చేశాడో చూపిస్తా, ఏం చేస్తా, అక్కడ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ ప్రాంతంలో మీకు చూపిస్తా. పేకాట, బెట్టింగ్లు, గంజాయి మీకు తెలియకుండా జరుగుతున్నాయి అంటారు గుడివాడ నడి రోడ్లో, నడి బొడ్లో. అంతేకాని ధైర్యంగా చెప్తున్నా ఎస్పీకి, ఇంత దుర్మార్గుడిని ఏం చేయాలి? దయచేసి గుడివాడ నియోజక ప్రజలకి ఒకటి మాట మీకు తెలియజేస్తున్నాం. ఒక మంచి వ్యక్తి వచ్చాడు, అది స్వార్థంగా రాలే, డబ్బుగా ఆయనకేం కొదవలేదు. ఎన్ఆర్ఐగా బాగా స్థిరపడ్డాడు, డబ్బుగా ఆయనకి పని లేదు, కేవలం జన్మభూమి స్ఫూర్తితో ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ముందుకు రావటం, దానికి మేము కూడా అంగీకరించి మా నాయకుడు చెప్పిన తర్వాత మేము స్వాగతిస్తున్నాం. ఆడేదో సొల్లు మాటలు మాట్లాడతాడు, అక్కడ అమెరికా వాడు ఈడు అని. ఈడెక్కడి నుంచి వచ్చాడు? ఈడేం చేశాడు? మరి చరిత్ర చూడండి, 20 సంవత్సరాలు ఏం చేశాడు గుడివాడికి చెప్పండి. కేవలం 10 మంది వ్యక్తులు తప్ప ఇంక ఒక్క 11వ వ్యక్తి లేడు. ఇవాళ వీళ్ళని పెట్టుకుని వాళ్ళ ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, ఇయ్యా మీకు కావాల్సింది. మీ పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి ఆలోచన చేయండి. నేను ఒకటి అడుగుతున్నా గుడివాడ నియోజక ప్రజలకి, మీ పిల్లల్ని తీసుకెళ్లి పేకాట ఆడిద్దామా, క్యాసినోలు పెట్టిద్దామా, ఇసుక దోపిడీ చేద్దామా, మట్టి దోపిడీ చేద్దామా, గంజాయి అమ్మిద్దామా? దీనికి మీరు ఓకే అనుకుంటే నేను చేసేది ఏమీ లేదు. ఇటువంటి దుర్మార్గుడిని సాగనంపని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తెలుసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలకి అనేకమైనటువంటి పథకాలను ఈ రోజున రూపొందించారు. మనం చూసుకుంటే గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ బీసీలు అధికంగా వైసీపీ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు. మనం చూసుకుంటే గత 4.5 సంవత్సరాలుగా అనేకమైన కార్పొరేషన్ పదవుల్లో కానీ సలహాదారుల్లో కానీ చూసుకుంటే వారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ 70% మంది పెట్టుకుని బీసీలకి కానీ మిగతా కులాల వారికి కానీ ఊరిని కార్పొరేషన్ పదవులు ఇచ్చే నామమాత్రంగా వాటిలో ఏమాత్రం హక్కులు లేకుండా, నిధులు లేకుండా వారిని ఏడిపించిన సందర్భం మనం చూసాం. ఈ రోజున ఏదైతే గుడివాడలో ఒక ఎన్ఆర్ఐ 150 కోట్లతో తెలుగుదేశం సీటుని కొనుక్కున్నా అని చెప్పి ఏదైతే మన కొడాలి నాని విమర్శిస్తున్నాడు, నేను చెప్తున్నా గుడివాడ నియోజకవర్గంలో 150 కోట్లు ఆయన ప్రజలకు సేవ చేయడానికి ఈ రోజున వచ్చారు. ఆయన ఈ సంవత్సరంలో చేసిన సేవా కార్యక్రమాల్లో ఒక్క సేవా కార్యక్రమమైనా నువ్వు 20 సంవత్సరాల్లో ఒక్క సేవా కార్యక్రమమైన గుడివాడలో కొడాలి నాని చేశాడా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో బీసీలకు రేపొద్దున్న సరైన సముచిత స్థానం కల్పించడానికే నిన్న బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, కాపులకి అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదన్నా అంటే అది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క బీసీ డిక్లరేషన్ విజయవంతం చేసినందుకు, అలాగే నిన్న సభ జైహో బీసీ సభ విజయవంతం చేసినందుకు గుడివాడ నియోజకవర్గ బీసీ నాయకులకు, అలాగే గుడివాడ నియోజకవర్గ జనసేన బీసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నిన్న మరి మంగళగిరిలో జరిగినటువంటి జైహో బీసీ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కొన్ని లక్షల మంది బీసీ సోదరులు సోదరీమణులు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినందుకు వారందరూ కూడా గుడివాడ నియోజకవర్గ తరఫున, మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు జైహో చంద్రబాబు, ఎందుకంటే మా బీసీలు డిఎన్లోనే, తెలుగుదేశం పార్టీ అని డిఎన్లోనే ఉంది,
తెలుగుదేశం పార్టీని కూడా ఆదరించింది, అధికారంలో నిలబెట్టింది మా బీసీలే. ఆ బీసీలకు కూడా మరి మేము చేయాల్సింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీలను కూడా అందరం ఎక్కించి రాజకీయం తెలియని రోజుల్లో కూడా బీసీలు కూడా పెద్దపేట వేసి అనేక రకాలైన పదవులు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆదరించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా బీసీలకు కూడా ఎంతో ఆదరణ లభించింది. ఎమ్మెల్యేలు కానించి, ఎమ్మెల్సీలు కానించి, మరి మంత్రులు కానించి ఎన్నో పదవులు కూడా బీసీలు అధిరోహించి వాళ్ళు ఉన్నత స్థితిలోకి వచ్చే మార్గం చూపించిన మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మరి అదే బీసీలకు నేను పెద్దపేట వేశానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బీసీలను అత్యంత దారుణంగా అణగదొక్కిన ప్రధానమైన మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు అణగదొక్కిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడే. బీసీలని ఒక పురుగుల్లాగా, బీసీలని ఒక పనికిమాలినోళ్ళలాగా, బీసీలు అంటే చాలా చిన్నచూపు చూసి, బీసీలు మాట అంటే మాటకు నిలబడతాననేది కూడా ఓట్లేంచుకొని ఆ ప్రకారం బీసీలని ఎంతో విధంగా ఆర్థికంగా అనగదొక్కి అటు ఎటువంటి కూడా వాళ్ళకి ఇది అభిమానం లేకోకుండా వాళ్ళని మన చెప్పు కింద తేలిలేక అతను వాడుకొని విమర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చెప్తున్నాడు బీసీలకి నేను ఎన్నో పదవులు ఇచ్చా, బీసీలు అంటే నా ప్రాణం అని. ఇటువంటి దుర్మార్గుడికి బీసీలందరూ కూడా మేల్కొని బీసీలందరూ కూడా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారికి అత్యంత మెజారిటీ గెలిపించి అతను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే బీసీ సోదరులకి బీసీలందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది చాలా గొప్ప విషయం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అది చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం. అందరికీ నమస్కారం అండి. నిన్న మంగళగిరిలో జైహో బీసీ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి కూడా కొన్ని చెప్పారు. అట్లాగే బీసీలు వెన్నెముక తెలుగుదేశం పార్టీ. బీసీలకి న్యాయం జరిగింది అంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 34% రిజర్వేషన్లు ఉన్న బీసీ రిజర్వేషన్లు 24% తగ్గించేసిన బీసీల ద్రోహి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. బీసీలకి అన్యాయం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకి అన్యాయం జరిగింది. బీసీలకి చేసింది వరగబెట్టింది ఏమీ లేదు. బీసీల మీద దాడులు జరిగినా కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఎన్నో దాడులు జరిగినాయి. బీసీలకి మాత్రం న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. బీసీలకి న్యాయం జరిగిన సముచిత న్యాయం కల్పించింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే గతంలో కూడా బీసీలకి ఎన్నో రాజకీయంగా కానీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది కూడా ఎన్టీఆర్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకి కనీసం కుర్చీలు కూడా లేవు కూర్చోవడానికి. మరి బీసీలకి మేము ఇది చేసాము, బీసీలకి న్యాయం జరిగింది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా అని మేము అడుగుతున్నాం. మరి ఏదన్నా సరే సముచిత న్యాయం జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే. అలాగే మనం బీసీలు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమందరం కూడా కృషి చేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమందరం వెన్నుముకగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మంగళగిరి యందు బీసీ సభ జరిగింది. దానికి లక్షలాది మంది బీసీ నాయకులు, బీసీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో అందరూ జాయిన్ అయ్యి బీసీ మీటింగు సక్సెస్ చేసి రాష్ట్రానికి బీసీలందరూ ఒక తాటి మీద పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వెనకాలే ఉన్నామని నిరూపించడం జరిగింది. అది జరిగిన నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి భయం పట్టుకుంది. నిన్న వరకు బీసీలు అట్లాగే ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకి మేనమామని చెప్పుకుంటూ తిరుగుతూ అందరినీ మోసం చేసి గుద్దులు పెట్టి గుద్దులు గుద్దాడు గెలిచిన తర్వాత. అట్లాగే చాలా మంది దళితుల్లో కూడా హత్యలకి అత్యాచారాలకి చాలా మంది గురయ్యారు. వాళ్ళని పట్టించుకునే దాఖలు లేవు. వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానీ, విదేశ విద్య కానీ, వాళ్ళకి రావాల్సిన స్కాలర్షిప్లు కానీ రావట్లేదు. అట్లాగే బీసీలకు కూడా అన్ని రావాల్సిన నిధులన్నీ కట్ చేసి రాజకీయంగా అందాల్సిన రిజర్వేషన్ కూడా లేదు. కులాల నాని గారు మాట్లాడుతున్నారు, అందరి గురించి కులాలు కుమ్మడి పెడదామని, కాపుల్ని తాకట్టు పెట్టాడు కూడా అని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. నీ పని నువ్వు చూసుకో. నీకు ఇంతవరకు సీట్ డిక్లేర్ అవ్వాలా? నువ్వంత పెద్ద పోటుగాడిని చెప్పినా కానీ నీకు సీట్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు
అది జనాలకు అర్థం అవట్లేదు. అట్లాగే కాపుల గురించి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి మాకు సూచనలు ఇవ్వాల్సిన. గుడివాడ టీడీపీ బీసీసీఎల్ నాయకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీసీఎల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి దేవరాపల్లి కోటి ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. తొలుత 17వ వార్డులోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని సమీపంలో వైసీపీ జెండా దిమ్మను ప్రారంభించి పార్టీ జెండాను ఎగరవేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారని, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఆయన కొటారితో టీడీపీ నిండిపోయిందన్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ, స్థానిక పదవులు ఇలా ప్రతి విభాగంలోనూ బీసీలకు 50% పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు. పేద వర్గాల ఆర్థిక ఉన్నతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం జగన్ కు రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రకులాల పేదలు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. అతి సామాన్య బీసీ సోదరులను ఎమ్మెల్యేలుగా నిలబెడుతూ జనరల్ స్థానాలు, ఉన్నత పదవులు కట్టబెడుతూ సీఎం జగన్ తనలోని నిబద్ధత చాటుకున్నారని ఎమ్మెల్యే నాని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నానిను గజమాలతో అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ చేరికల కార్యక్రమంలో వైసీపీ నాయకులు దారం ఏడుకొండలు, 17వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దారం కాంచనా కుమారి, వైసీపీ జిల్లా యూత్ అధ్యక్షులు మెరుగుమాల కాళీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 17వ వార్డులో దేవరపల్లి కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కోటి నేను గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ ఎన్టీ రామారావు మీద, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో కోటి ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చాడు. ఈరోజు కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి, బీసీలు వెన్నుముక్క అని చెప్పి చంద్రబాబు నాయుడు గత 25 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని బీసీలకి పూర్తిగా దూరం చేసి అతని సామాజిక వర్గానికి, అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. దానికి మనం చూసినట్లయితే అతని సామాజిక వర్గానికి 32 సీట్లు ఇచ్చుకుని బీసీ సామాజిక వర్గాలకి కనీసం దాంట్లో సగం సీట్లు కూడా ఫస్ట్ లిస్టులో ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ని పదవిచ్యుని చేసి ఆ ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి ఆ రోజు 25 సంవత్సరాల నాడు కొట్టేశాడు. మళ్ళీ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని, ఎన్టీ రామారావు వారసుల్ని అణగతొక్కుతూ అతని కొడుకు రాజకీయంగా బాగుండాలని చెప్పి ఆ పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అధ్యక్ష, ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగాలని చెప్పి బీసీల కోసం ఎవరైతే పాటుపడ్డారో, బీసీల కోసం ఎవరైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని ఈరోజు బీసీల పార్టీ కాకుండా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని అణగతొక్కుతూ మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా పోటీ లాంటి ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. మేము చెప్తానే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి రాజ్యసభల్లో కావచ్చు, ఎమ్మెల్సీల్లో కావచ్చు, ఈరోజు ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, అన్నిటిలోనూ బీసీలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి 50% పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల చదువులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, పేదల ఇళ్లకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, అదేవిధంగా బీసీ వర్గాలు నమ్ముతున్నాయి. కాబట్టి ఈరోజు పెద్ద సంఖ్యన మైనార్టీలు, బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఒకటే మీరు ఆలోచించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 1 ఎకరం పొలం ఉండి నిరుపేదలకి మైలవరంలో బీసీ సోదరుడికి సీట్ ఇచ్చాడు. అదేవిధంగా అగ్రకులాలకు సంబంధించినటువంటి ఓసీ జనరల్ అయితే ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా విజయవాడ ఓసీ అయితే
మరి చంద్రబాబు నాయుడు అంతకుముందు కోనేరు శ్వేతను పెట్టాడు. మొన్న ఎన్నికల్లో కూడా మరి కేసీఆర్ శ్వేతాన్ని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైనాక నగరాలకు సంబంధించిన బీసీ మహిళలను విజయవాడలో మేయర్ చేశారు. అదేవిధంగా మచిలీపట్నం మేయర్ కూడా ఓసీ సామాజిక వర్గానికి వచ్చినా కూడా దాన్ని కూడా బీసీకి పల్లికారులకి 2.5 సంవత్సరాలు, గౌడ కులానికి 2.5 సంవత్సరాలు మేయర్ పదవిని పంచినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటే, పార్టీలో పనిచేసినా చేయకపోయినా, పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా, పార్టీ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి పార్టీ కోసం పనిచేసినా చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నాడు. గుడివాడ సీటే తీసుకోండి, గతంలో అవినాష్ని తీసుకొచ్చి పెట్టాడు, డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి. అతను ఓడిపోయినాక అతను వెళ్ళిపోవటం, విజయవాడ నుంచి తీసుకొచ్చాడు, మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు. అక్కడ వైసీపీలో చేరి వైసీపీ తరఫున అతను ఫైట్ చేస్తున్నాడు. మళ్ళీ ఈ సీటును మళ్ళీ అమ్మేశాడు. ఒక ఎన్ఆర్ఐకి ఒక 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి 5 సంవత్సరాలు పనిచేసినటువంటి రాయంకటేశ్వరరావు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెన్ననేని కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు. వాళ్ళని వదిలేశాడు. మా పార్టీలో పనిచేస్తున్నటువంటి, మా పార్టీలో గెలిచినటువంటి చైర్మన్లను తీసుకుని వెళ్ళాడు, వాళ్ళనే గాలికి వదిలేశాడు. కాకపోతే ఇక్కడ అసలు గుడివాడతో సంబంధం లేనటువంటి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏంటంటే అతనికి ఉన్న అర్హత ఏంటంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు, పార్టీకి 50 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తాడు. అంటే డబ్బులకి అమ్ముకునేటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీని దిగదార్చాడు. ఎన్టీ రామారావు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు డాక్టర్లకి, ఇంజనీర్లకి, లాయర్లకి, చదువుకున్నటువంటి విద్యావంతులకి అనేక మంది బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళకి గెలుపుకి కృషి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఈ రోజు గుడివాడ సీటు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సీట్లు డబ్బులు ఎవడుంటే వాడికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఈ డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కుని, డబ్బులు పెట్టి జనాన్ని కొనుక్కుని గెలుద్దాం అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది గుడివాడ గడ్డ. ఈ గుడివాడలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు. ఎట్టి పరిస్థితుల్లోనూ 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించేటువంటి కార్యక్రమం చేసాం. 30,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు 320 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ వేస్తున్నాం. బస్ స్టాండ్ పూర్తిగా నిర్మించాం. అదేవిధంగా హాస్పిటల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవరపల్లి లక్ష్మీకోటయ్య. నేను ఎంతకాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వర్క్ చేస్తున్నాను. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఏవైతే దొంగ వ్యాపకాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను మానసికంగా గొచ్చివేస్తూ ఉండడం వల్ల నాలాంటి యువకులు ఎంతోమంది కూడా తెలుగుదేశం పార్టీలో చిన్న భిన్నమవుతున్నారు. ఈరోజు కొడాల నాని అన్న పిలుపు మేరకు, మరి జగనన్న కార్యక్రమాల మేరకు, వాటి మీద ఎంతో ఇష్టంతో ఈ యొక్క నియోజకవర్గం నుంచి నాని అన్న ద్వారా నేను జాయిన్ అవుతున్నాను నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముందుగా నా వార్డు కమిటీ వాళ్ళకి, నియోజకవర్గ స్థాయి నాయకులకి మరియు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 150 కోట్ల రూపాయలకు గుడివాడ తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు అమ్ముకున్నాడంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై రావి వెంకటేశ్వర మండిపడ్డారు. కొడాలి నాని తెలుగుదేశం పార్టీ విడి వైసీపీ పార్టీలోకి వెళ్లినప్పుడు జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని ఎంత అమౌంట్ ఇచ్చాడో ముందు చెప్పాలని రావి మండిపడ్డారు. అవినీతికి పాల్పడి 16 నెలలు జైలు జీవితం అనుభవించిన వ్యక్తిని జైల్లో కలిసి ఆ పార్టీలోకి వెళ్లిన కొడాలి నాని కేవలం డబ్బుల కోసమే పార్టీ మారాడని, అటువంటి వ్యక్తితో గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాము లాంటి వ్యక్తులపై ఆరోపణలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ఈ రోజు పొద్దున్నే గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని విలేకరులకు ఒక మాట అంటున్నారు. చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నాడు, ఎన్ఆర్ఐకి 150 కోట్లు అమ్ముకున్నాడు, పనిచేసే కార్యకర్తలకి వదిలేసి ఎన్ఆర్ఐ తీసుకొచ్చి 150 కోట్లు తీసుకొచ్చాడని చెప్పి మాట్లాడతారు. నేను ఒకటి అడుగుతున్నా కొడాలి నాని, జగన్మోహన్ రెడ్డి నీకెంత ఇచ్చాడు? 10 సంవత్సరాల క్రితం జైల్లో కలిసేవాడిని. అడొక 420 జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు 1,00,000 కోట్లు దోసి 43,000 కోట్లు ఈడీ జప్తు చేస్తే అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పార్టీలోకి చేరారు. అప్పుడు నీకు ఎంత ఇచ్చాడు? ఆ 40,000 కోట్ల నీకెంత వాటా? దుర్మార్గుడు. ఇవాళ నువ్వు చేసే తప్పులేం కనపడవు, ఎదుటివాడి మీద బురద తగ్గి ప్రయత్నం చేస్తున్నావు. మాకు పార్టీ లైన్ ఉంది,
మా పార్టీకి ఒక లైన్ ఉంది, ఆ లైన్ ప్రకారం మేము నడుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మీ అందరూ పనిచేస్తున్నాం. ఆ లైన్ దాటే ప్రసక్తి లేదు. నువ్వు ఎన్ని గింజుకున్నా, ఎంత డైవర్ట్ చేద్దామన్నా, నేను గుడివాడ నియోజక ప్రజలు ఒకటే చెప్తున్నా, ఈ దుర్మార్గుడీడు ఇవాళ 20 సంవత్సరాలు మీరు అనుభవించారు. ఇన్ని ఏ కుటుంబానికి న్యాయం చేయాల. నేను అదే అడుగుతున్న కొడాలని, మేమేమన్నా తప్పు చేసావని నువ్వేమన్నా నిరూపించగలవా? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నీ అన్ని కూడా ఏ అకౌంట్లో ఎట్లా వెళ్తుంది నీ నిధులు నాకు తెలిసాయి. దుర్మార్గుడా, నువ్వు చేసిన పాపాలు మూట కట్టుకున్నావు. గుడివాడ ప్రజల్ని మబ్బి పెడుతున్నావు. మళ్ళీ ఇదొక డ్రామా. ఈరోజు కొత్త తెరలేపుతున్నాడు. 150 కోట్లు అమ్ముకున్నాడు. రే నువ్వు నీకెంత ఇచ్చాడు రా బాబు? నేను అన్నాం కదా, నువ్వు ఊరిని వెళ్ళావా? సేవ చేద్దాం, ఏం చేద్దామని వెళ్ళావు అక్కడికి? దోచుకుంటా వెళ్ళావా? లేదా నీకు కూడా ఆడు దోచుకున్న 1 లక్ష కోట్లు నీకు కూడా భాగం ఉందా? ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే గుడివాడ నియోజక ప్రజలందరూ మోసపోయారు. దయచేసి ఈయన్ని నమ్మకబాకండి. ఈ దుర్మార్గుడిని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది. ఇవాళ అనేక మంది అనేక వర్గాలుగా వాళ్ళు మేము మాట్లాడుతున్నాం. అన్ని వర్గాలు నష్టపోయినాయి ఈ దుర్మార్గుడి వలన. అన్ని ప్రాంతాలు వాళ్ళ రైతు ఏ విధంగా ఉన్నాడు, యువత ఏంటి పరిస్థితి, అలాగే అన్ని వర్గాలు నష్టపోయినాయి. ఇవాళ కొడాలని ఒకటే ఎజెండా ఆడిది. ప్రతి ప్రెస్ మీట్లో బూతులు తిడతాడు. చంద్రబాబునో, లోకేష్నో, పవన్ కళ్యాణ్నో తిట్టినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి వసూలు చేసుకుంటాడు డబ్బులు. ఆడి అగ్రిమెంట్ అది జగన్మోహన్ రెడ్డితో. ఎంత ఎక్కువ తిడితే అంత డబ్బులు వస్తున్నాయి వీడికి. ఆ డబ్బు మదంతో, ఆడ అహంతో మాట్లాడుతున్నాడు. ఆడ అహాన్ని అనగదొక్కండి గుడివాడ ప్రజలు. అంటే నేను వ్యక్తిగా ఏమంటలా, అతని ఇష్టం అది. కానీ ఆడి అహాన్ని అనగదొక్కాలి దయచేసి. ఆ పొగరేంటి? ఎవడిచ్చాడు నీకు అధికారం మాట్లాడతాకి? ఈ చేతకనాలు అనుకున్నావు ఏంటి? ఇక్కడ నీకన్నా ఎక్కువ చేయగలం, అది గుర్తుపెట్టుకో. ఆ పొగరబోతూ డబ్బులు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. సార్ దయచేసి ఈ మాటలకి ఆడి పిచ్చివాడు వాడుతుంటాడు. లేదా అంటారు కదా సామెతి, ఏనికెళ్తే కుక్కలు మురుగుతాయని, మురుగుతానే ఉంటాడు. ఇవాళకి 20 ఏళ్ళు మోసపోయారు. మళ్ళీ ఒకసారి ఆ పొరపాటు చేయబాకని చెప్పి గుడివాడ ప్రజలు విజ్ఞప్తి చేస్తారు. గుడివాడ పట్నం నీలామహల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప ప్రారంభోత్సవ కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి. 18 లక్షల దాతల సహకారంతో నిర్మించిన మండపాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో కాలక్షేప మండపాన్ని ప్రారంభించడం తన అదృష్టమని ఎమ్మెల్యే కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు మరియు భక్తుల సహకారంతో మునుపెన్నడూ లేని విధంగా గుడివాడ నియోజకవర్గంలోని దేవాలయాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనలు పెంపొందించేలా అభివృద్ధి చేస్తున్నామని ఎంవి నారాయణ రెడ్డి తెలిపారు. మండప ప్రారంభోత్సవ వేడుకలో వైసీపీ నాయకులు పాలేటి చంటి, వైసీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, దారో నరసింహారావు, రావుకల్లు మల్లేశ్వరరావు, సిద్దాబుత్తుల నీలవేణి, జూనియర్ జమదగ్ని, మాజీ కౌన్సిలర్ గోకరకొండ బలరాం, దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ నయనవరపు శేషబాబు, ధర్మకర్తల కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుడివాడ నీలామహల్ రోడ్లో విజయదుర్గమ్మ దేవస్థానంలో కాలక్షేప కళ్యాణ మండపానికి ఈరోజు మరి గుడివాడ శాసనసభ్యులు కొడాల నాని గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ గుడి గత 30 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఎప్పుడులో 85లో పొన్నాడ ప్రకాశమ్మ, కోటమ్మ అనేవాడిని 2 భక్తులు ఉండేవాళ్ళు ఇక్కడ. ఆ తర్వాత ఈ గుడిని డెవలప్ చేయాలని ఈ వార్డులో చాలామంది మహిళలు ఒక భక్త సమాజంగా ఏర్పడి వారిని అంతా కూడా సమానం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిట్టమ్మ గారు, అంజమ్మ గారు, చిన్నపాప గారు, అలాగే మా అమ్మగారు రత్నమ్మ గారు, అలాగే గొంగడాగల మదరు, వీళ్ళంతా ఒక 15-20 మంది
ఒక బడ్జెట్ సమావేశం సభ్యులుగా ఏర్పడి ఈ గుడి అభివృద్ధికి శక్తిందో లేకుండా కృషి చేశారు. ఆ తర్వాత మరి గుడికి పెద్ద గుడి కట్టడం, ఆ తర్వాత పక్కన స్థలం కొనడం, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ స్థలం కట్టడానికి ఫండ్స్ వచ్చినప్పటికీ దాన్ని కట్టే పరిస్థితి లేకుండా పర్మిషన్ ప్రభుత్వానికి వెళ్ళడం వలన అసలు లేట్ అయింది. ఇప్పుడు కొడాల నాని గారు ఇనిషియేటివ్ తీసుకొని దీవన్నీ పరిమితులు ఇప్పించి మీరు కట్టండి అని చెప్పేసి ఈ వార్డులో పెద్దలంతా కూడా వచ్చేసి మనంతా కలిసి కడదాం నారాయణ రెడ్డి గారు, మీరు ముందునండి, మన ఫండ్స్ బాగా వస్తాయి అని చెప్తే, తర్వాత నాని గారు కూడా మీరు ప్రయత్నం చేయండి, అవసరమైతే ఎంత డబ్బు అయితే నేను అంత డబ్బు ఇస్తానని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం వలన మేము పెద్దల సమక్షంలో ఈ మండపాన్ని ప్రారంభించడం జరిగింది. మేము ప్రారంభించిన రోజే దాదాపు 7 లక్షల ఫండ్స్ వచ్చాయి. ఇవాళ కూడా ఒక 5-6 లక్షల డబ్బులు ఇంకా ఉన్నాయి. త్వరలో అది కూడా పూర్తి కాబోతా ఉంది. మేము శంకుస్థాపన చేసిన రోజే డోనర్లంతా కూడా మేము ఇస్తామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చేసి వాళ్ళందరూ కూడా మరి ఇవాళ కొడాల నాని గారి అడిగే పరిస్థితి లేకుండా ఇక్కడ డబ్బంతా కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ప్రత్యేకించి ఈ వార్డులో దీనికోసం కష్టపడే వాళ్ళంతా కూడా మేమంతా సన్మానించాలనుకుంటున్నాం. త్వరలో ఎవరైతే ఈ గుడి కోసం మేమంతా ఇవాళ వచ్చి ప్రశ్నలు మాట్లాడేవాళ్ళు, కానీ కింద స్థాయి నుంచి ఈ గుడిని ఈ స్థాయి తీసుకురావడానికి ప్రధానమైన కారణంలో 15 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి వాళ్ళకి అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నీలమల రోడ్డు చివర వేచేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో మరి పక్కన ఖాళీ స్థలంలో కాలక్షేప కళ్యాణ మండపం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారు మరి 9:45 మరి అమ్మవారి ముహూర్తంకి అనుకున్న టైంకి మరి ప్రారంభించారు. అలాగే మనకి ఇలా మేము కాలక్షేప మండపం కడుతున్నామని చెప్పంగానే దాతలంతా కూడా సహకరించారు. మరి మామూలుగా 7-8 నెలల్లోనే ఇది కడతామంటే మామూలు విషయం కాదు. భక్తులంతా కూడా అమ్మవారు అంటే భక్తులు ఏం కోరుకుంటే తీర్చే అమ్మవారు విజయదుర్గమ్మ తల్లి. అందుచేతనే మాకు విరాళాలు కూడా భక్తులంతా కూడా మాకు సహకరించి చేశారు. ఇంకా ఈ రోజు మరి ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకి మరి భక్తులకి అందరికి కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు మన నీలామహల్ రోడ్లో కనాలపేట సమీపంలో వేచి ఉన్న విజయదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం కాలక్షేప మండపం ఓపెనింగ్ కు మరి మేమందరం రావడం జరిగింది. మరి గుడివాడ నియోజకవర్గంలో దేవాలయాలు మంచి అభివృద్ధి చెందుతూ మరి ఈరోజు కొడాల నాని గారి ఆధ్వర్యంలో దేవాలయాలన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతూ ముందుకు వస్తున్నాయి. మరి అలాగే ఈ కమిటీ సభ్యులు, మన కమిటీ చైర్మన్ అయినటువంటి నైనార్ శేషి గారు ఎంతో కృషితో ఈ కాలక్షేప మండపాన్ని వారందరూ కూడా సమిష్టిగా కష్టపడి నిధులు సేకరించి మరి వారందరూ ఈ కాలక్షేప మండపాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా మేము బీసీ సంఘం తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నీలమల రోడ్ల చివరిలో ఉన్నటువంటి అమ్మవారు కనకదుర్గ అమ్మవారి దేవస్థానం అనుబంధంగా ఉన్న స్థలంలో కాలక్షేప మండపం నిర్మాణం చేయడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే శంకుస్థాపన చేసి అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేయడం అనేది కమిటీ చైర్మన్ కానీ ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులు అన్ని కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఆ కార్యక్రమం త్వరగా నెరవేరడానికి ఆర్థిక సహకారం అందించిన భక్తులకు కూడా నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఆలయాలు అభివృద్ధి చెందాలంటే పటిష్టమైనటువంటి అక్కడ కార్యవర్గం నిర్మాణం ట్రస్ట్ బోర్డు ఉండాలి. వాళ్ళు కూడా నిబద్ధతతో భక్తుల మనోభావాలకు ఇబ్బంది లేకోకుండా చేసినప్పుడే భక్తులకు విశ్వాసంతో మరి ఆ కార్యక్రమం త్వరగా నెరవేరడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున ఇంత త్వరగా నెరవేరిందంటే భక్తులకు విశ్వాసాలకి కమిటీ నిలబడింది, వాళ్ళ అనుగుణంగా చేశారు కాబట్టి ఇంత త్వరగా పూర్తయిందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన మహిళా గళం సభను జయప్రదం చేసిన కృష్ణా జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత అన్నారు. గుడివాడ ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో స్వర్ణలత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనకు విసుగు చెందిన మహిళలు వైసీపీ నాయకులను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మైనేని ఇందిరా, పట్నా టీడీపీ అధ్యక్షురాలు ఎర్లగడ్డ సుధారాణి, రమ్య, మద్దాల సునీత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మన గుడివాడలో
కృష్ణా జిల్లా తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళా గళం సభ చాలా విజయవంతంగా జరిగింది. ఆ సభకు దాదాపు జిల్లా నుంచి 5,000 మంది మహిళలు స్వచ్ఛందంగా మరి పార్టీ మీద అభిమానంతో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద కసితో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనే కసితో కానివ్వండి 5,000 మంది మహిళలు, యాక్చువల్గా మేము 3,000 మందిని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ 5,000 మంది మహిళలు ఇక్కడికి గుడివాడ సభకు రావడం అనేది ప్రతి ఒక్క మహిళకి కూడా ఇవాళ మేము అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళలు అంత పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఎంత కసి ఉందో ఆలోచించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా పారద్రోలాలి, ఈ జగన్మోహన్ రెడ్డి కుర్చీని ఏ విధంగా మడత పెట్టేయాలని చెప్పి మరి మహిళలు విరివిగా 5,000 మంది ఇక్కడ గుడివాడ నడిబొడ్డుకి సభకి తరలి వచ్చారు అని అంటే ఇక్కడే కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఏంటో. రాబోయే రోజుల్లో మరి ఈ గుడివాడలో, ఈ కృష్ణా జిల్లాలో మరి అన్ని నియోజకవర్గాలు కూడా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగరబోతా ఉన్నాయి. తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో మరి సీఎంగా మరి అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మహిళలందరూ కూడా కలిసి మరి స్వచ్ఛందంగా కలిసి పని చేస్తే ఎలా ఉంటుంది అనేది నిన్న గుడివాడలో కూడా చూపించారు. మరి ఈ కార్యక్రమానికి మాకు జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గారు, అదేవిధంగా మరి గుడివాడలో మేము సభ పెట్టుకుంటామని అడగగానే మన పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మరి ఇప్పుడు టీడీపీ అభ్యర్థి మరి వెనుగండ్ల రాము గారు సహాయ సహకారాలతో మరి మాకు ఆడపిల్లలకు చాలా సపోర్ట్గా నిలబడి మహిళా శక్తి ఏంటో మరి నిలబెట్టుకోవడానికి మాకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. అదేవిధంగా మరి బందర్ నుంచి మరి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, పెడన్ నుంచి కాగిత కృష్ణప్రసాద్ గారు కానివ్వండి, బోడే ప్రసాద్ గారు కానివ్వండి, మండల బుద్ధప్రసాద్ గారు కానివ్వండి, మరి కాగిత వెంకటరావు గారు కానివ్వండి, ఈ విధంగా పామర్ నుంచి వర్ల కుమార్ రాజా గారు కానివ్వండి, అందరూ కూడా ఇన్ఛార్జీలు చెప్పారు. అందరూ కూడా మరి మా కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ మహిళా గణం విలువగా జయప్రదం చేయాలని పిలుపునివ్వటం, మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ గుడివాడ నడిబొడ్డుకు రావటం, ఇలాంటి కొడాల నానిని 100 మందినైనా సరే తరిమి కొట్టే బాధ్యత మేము మహిళలను చేపడతామని చెప్పి నిన్న మహిళా గళం సభ సాక్షిగా అందరూ కూడా మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలు మరి 33% రిజర్వేషన్తో చట్టసభల్లో జరుగుతాయో లేదో మాకు తెలియదు, కానీ నిన్న మహిళా గళం సభలో మహిళా తీర్మానం ఒకటి మాత్రం చేయడం జరిగింది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి అనేది. అందరికీ నమస్కారం అండి. నిన్న గుడివాడలో జరిగిన మహిళా గళం సభ చాలా 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 ఘనంగా విజయవంతంతో విజయపథంలో మారుమోగిపోయిందండి సభ. మేము కేవలం 2,000 మంది 3,000 మందితో సభ చేసుకున్నాము, ఒక జిల్లా స్థాయిలో చేసుకున్నాము అని చెప్పి కృష్ణా జిల్లా తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో తలసిల స్వర్ణరథ గారి అధ్యక్షురాల సారథ్యంలో మేము ఇక్కడ రాము గారిని, వెనుగల రాము గారిని, అలాగే రామ వెంకటేశ్వరరావు గారిని మేము సహాయం అడిగాము. వాళ్ళు మేము అడిగిన, మా అధ్యక్షురాలు అడిగిన వెంటనే వాళ్ళు మాకు అకామిడేషన్ ఏర్పాటు చేశారు, మాకు అన్ని సౌకర్యాలు కల్పించారు. నిజంగా మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు తెలియచేయాలంటే వాళ్ళిద్దరికీ తెలియచేయాలండి. ముందు వెనుగల రాము గారికి తెలియచేయాలి. మేము అడగగానే ఆయన ఎంతో సహృదయంతో మాకు ఏర్పాట్లన్నీ చేశారు. దీని అంతటికీ ఆయన ఇంత సహకారానికి ముందుకొచ్చారు అంటే కారణం కూడా మేమైతే ముందుగా మేము అనుకుంటున్నాము రావ్ వెంకటేశ్వరరావు గారండి. ఈయన మాకు మహిళ అన్న అనగానే ముందు నేనున్నా అని మా వెన్నంటి ఉండి రామలక్ష్మణ్ లాగా మాకు తోడుండి మాకు ఈ సభ సక్సెస్ లో ఒక భాగం అయిపోయారండి వాళ్ళు. అలాగే 7 నియోజకవర్గాల నుంచి కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా మాకు సహకరించారు. వెళ్ళి అడిగిన మరుక్షణమే పెట్టండమ్మా గుడివాడలోన మీరు దిగ్విజయంగా మీకు విజయవంతం అవుతుంది అని చెప్పారు. మేము ఏ మహిళ దగ్గరికి వెళ్ళి మహిళని అడగగానే అమ్మ ఎక్కడ మీటింగ్ అని అడిగారండి. ఒక్కటే క్వశ్చన్, ఎక్కడ మీటింగ్ అన్నారు. అమ్మ గుడివాడలో మీటింగ్. గుడివాడ అయితే ఆ గుట్కాగాడిని తరిమి కొట్టడానికి మేము వస్తాం, మాకు ఎట్లాంటి డబ్బులు అక్కర్లా, మేము వచ్చేస్తాం. ప్రతి మహిళ మాట్లాడిన మొట్టమొదటి మాట గుడివాడ అయితే ఆ గుట్కాగాడి కోసమైనా మేము వస్తాము, ఇదే మాట చెప్పారండి. అదే కసితో వచ్చారు, అలాగే విజయవంతం చేశారండి. మేము ఊహించని విధంగా మహిళలు తరలి వచ్చారు. మా ఇన్ఛార్జీలు అందరూ కూడా, ముఖ్యంగా ఇంకొక మనిషి అండి, ఇంకా దైవ సమానులు, మా మహిళల పాలిట దైవ సమానులు, మా జిల్లా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకల నారాయణరావు గారండి. నిజంగా ఆయన మహిళలకి ఎంత సహకారం అందిస్తారంటే ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తారండి. ఏదైనా సరే ముందు మేము ఇది చెయ్యాలనుకుంటున్నామని సలహా అడిగితే ముందుకు వెళ్ళండి అని వెన్ను తట్టి మహిళల్ని ముందుకు నడిపించే ఒక దైవ సమానులండి మహిళల పాలిట. ఇట్లా అందరూ కూడా ఇంతమంది సహకారం, మా మహిళా అధ్యక్షులు, జిల్లా కమిటీ, అంగన్వాడీ డ్వాక్రా మహిళలు, ఎవరైతేనే మాకు తెలుగు మహిళ అనే ప్రతి మహిళ కూడా అహర్నిశలు. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణా జిల్లా మొత్తం 7 నియోజకవర్గాల్లో గుడివాడలో జరిగిన మహిళా గళం మీటింగ్కి మరి జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత గారి అధ్యక్షతన, అట్లాగే రా వెంకటేశ్వరరావు గారు, వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో మరి సభ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అట్లాగే మేము పిలవంగానే మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా కూడా వాళ్ళందరూ మహిళలు ముందుకు వచ్చారు. ఎందుకు ముందుకు వచ్చారంటే ఈ 5 సంవత్సరాల్లో మహిళలందరూ కూడా విరక్తి చెందిపోయి ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి ప్రతి మహిళ కూడా రెడీగా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని అరాచకాలు, మహిళలకి న్యాయం జరగలేదు. మరి తల్లిని చెల్లిని కూడా పంపించేశాడు. వాళ్ళకే న్యాయం జరగనప్పుడు రాష్ట్ర మహిళలకి ఈ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి న్యాయం చేస్తాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదు. అట్లాగే ప్రతి మహిళ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇట్లా ప్రతి మహిళ కూడా నిన్న చూశారు సభని, చాలా సక్సెస్ఫుల్గా అయింది. అట్లాగే మేము అడగంగానే ఈ మహిళా గళంకి మేము మహిళలకి పిలిస్తే మరి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. వీళ్ళందరూ కూడా డబ్బులకు రాలేదు, పెయిడ్ ఆర్టిస్టులు కాదు. మరి ఇవన్నీ కూడా నిన్నటి అర్థమైపోయింది వైసీపీ వాళ్ళకి. గుడివాడలో సభ ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో వాళ్ళకి చూస్తేనే తెలుస్తుంది, వణుకు పుట్టిపోతుంది. రేపొద్దున రాబోయేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అట్లాగే ఇక్కడ వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యేగా మేము గెలిపించుకుంటాము. మరి ప్రతి మహిళ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో మన బిడ్డ భవిష్యత్తు పాడైపోతుంది. ప్రతి తల్లి కూడా బిడ్డల గురించి ఆలోచించాలి. ఎందువల్లనంటే గంజాయి రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో. అట్లాగే జే బ్రాండ్ అని చెప్పి ఈ పిచ్చ మందులతోటి మన బిడ్డల జీవితాలు నాశనం చేస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా ప్రతి తల్లి కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి అట్లాగే రాబోయే రోజుల్లో కూడా వెనిగళ్ల రాము గారిని మరి గెలిపించుకోవాల్సిన అవసరం ఎట్లయినా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మన బిడ్డలకు భవిష్యత్తు బాగుంటుంది, మన రాజధాని పూర్తవుతుంది. నిన్న 4వ తారీఖున మహిళా గళం అనే సభ ఏర్పాటు చేసుకున్నామండి. మేమందరం మహిళలం కలిసి మా రామన్నకి ఒక మాట చెప్పామండి. ఇట్లా సభ చేయాలని అనుకుంటున్నామండి, మాకు సహకరించండి అంటే వాళ్ళిద్దరూ దేవుళ్ళలాగా మా ప్రతి ఒక్క పనికి మీకేం కావాలన్నా మేమున్నాం, మేము ముందుండి మీరు వెనకాల నడవండి అని చెప్పి మాకు సహకరించి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి వెళ్ళి మేము ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టి, అమ్మ ఇట్లా మహిళా గళం జరుగుతుంది, ఇట్లా రావాల్సింది ఉంది, ఫలానా తాళ్ళూరి గారి కళ్యాణ మండపంలో జరుగుతుంది అంటే వెంటనే వాళ్ళు మార్నింగ్ 9:30కి రెడీ అయిపోయి 3,000-4,000 వరకు మహిళలు వచ్చారండి మా సభకి. చాలా అరంగేట్రంగా మేమైతే అనుకున్నామండి. మరి ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారని అనుకుంటున్నాము. నిజంగా ఇంత మహిళా దళం అంటే ఎవరికైనా సరే ఇంత సభ జరిగింది లేదండి కృష్ణా జిల్లాలో. ఇదే మొట్టమొదటిసారి తెలుగు మహిళలు, జనసేన వీర మహిళలు అందరూ కలిసి పూనుకుని పెట్టిన సభ అండి. చాలా అరంగేటం చేశామని మేము అనుకుంటున్నాం. మహిళలు కూడా అదే పద్ధతిలో నడుస్తున్నారండి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో 4.5 సంవత్సరాలలో ఎంతవరకు లబ్ధి చెందలేదు అన్న మహిళలు ప్రతి ఒక్క మహిళ కూడాను మాకేదో అమ్మఒడి, మాకేదో చేయూత, మాకేదో ఆసరా అని అనుకుంటున్నారు. వాళ్ళు డబ్బా కొట్టుకోవటమే సరిపోతుంది కానండి ఏ ఒక్క మహిళకు కూడా సరిగా అందింది లేదండి. ఒక్క పథకం కూడా ఏ ఒక్క మహిళ అండి గుండెల మీద చేసుకుని చెప్పమనండి మాకు ఫలానా పథకం అందింది అని. మాకైతే ఎవరికి అందలేదండి. మరి ఎందువల్ల వాళ్ళకేమన్నా అందిందేమో మనకైతే తెలీదు. 100లో ఒక్కరికి అందితే 99 మందికి అందినట్టేనండి ప్రతి ఒక్క పథకం. వాళ్ళు డబ్బా కొట్టుకోవటమే తప్ప మనకి లబ్ధి పొందేది 4.5 సంవత్సరాల్లో. మన మహిళలు ఎంత కించపరిచేశారో మన మహిళల్ని ఆ భగవంతుడు. మహిళా గళం
ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మరి ఎంతో ఓర్పుతో నేర్పుతో స్వర్ణలత గారు మన జిల్లా అధ్యక్షురాలు ఎంతో నేర్పుతో మరి ఆమె ఉండబట్టి మేమంతా కూడా ప్రతి నిమిషం కారేసుకొని విజయవాడ నుంచి వచ్చి మమ్మల్ని మీటింగ్ పెట్టి ఆమె ఎన్నంటి ఉండి మరి మహిళా అధ్యక్షురాలు మరి సుధారాణి గారు కానీ రమ్య గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు మీటింగ్ పెట్టి ఇట్లా తీసుకెళ్దాం అలా తీసుకెళ్దాం ఆమె స్వర్ణలత గారు ఆర్గనైజేషన్ చేయబట్టి మేము వార్డు తిరిగి ఇలా సక్సెస్ చేయగలిగాం. మేము చాలా కష్టపడ్డాం. మా ఏజెండా ఒకటే, మేము రాము గారిని సార్ని ఇక్కడి నుంచి అసెంబ్లీకి పంపిస్తాం, ఏంటి మన చంద్రబాబు గారిని సీఎం చేసుకుంటాం. ఇక్కడున్న టౌన్ మొత్తం జిల్లా మొత్తం మేము మహిళలు అందరం కూడా ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీకి రాము గారికి మరి ఇన్ఛార్జి రా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేము పనిచేసినప్పటికీ ఆయన కూడా మమ్మల్ని ఎన్నంటి ఉండి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవటానికి మరి ఎంతగానో మాకు తోడ్పడి మరి ఆడవారని కూడా లేకుండా ఎంతో బాధ్యత భోజనాలని లేకుంటే మాకు ఇచ్చి మమ్మల్ని ఎన్నంటి తట్టినంత స్వర్ణలత గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె ఎన్నంటి ఉండి మాకు ఎంతగానో ప్రోత్సహించి రమ్య గారు జిల్లా అధ్యక్షుడు సుధారాణి గారు మమ్మల్ని ఎంతగానో నడిపించినందుకు వందనాలు. ఓటు హక్కు వినియోగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొని ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకుని భారత రాజ్యాంగం అందించిన హక్కును పరిరక్షించుకోవాలని డీఎస్పీ శ్రీకాంత్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ లీగల్ రింగ్ కోఆర్డినేటర్ అల్లూరి మహేష్ కుమార్, అధ్యక్షుడు కళ్యాణ్, సభ్యులు రామ్, హర్ష, సాయి మరియు పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. గుడివాడ ప్రజలకు పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు. ఈరోజు మన గుడివాడ పట్టణంలో ఎల్హెచ్ సంస్థ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఎల్హెచ్ఓ వాలంటీర్ ఆర్గనైజేషన్ మన ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి వారు ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం ర్యాలీని మన గుడివాడ పట్టణంలో చేపట్టడం జరిగింది. వీరి యొక్క ఉద్దేశము, ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏమంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయుడు ఓటు హక్కు కలిగి ఉండాలి. కాబట్టి ఎవరైనా ఇంకనే ఓటు హక్కు లేకుంటే వీరి సంస్థ ద్వారా మీరు వెళ్ళినా సొంతంగా వెళ్ళినా ఓటు ఎన్రోల్మెంట్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరూ కూడా ఓటు వేయాలి. కాబట్టి ఓటు హక్కును పొందుపరచుకోవాల్సిందిగా, నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టినటువంటి ఈ ఎల్హెచ్ఓ ఆర్గనైజేషన్ కి నా యొక్క శుభాకాంక్షలు. గుడివాడ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు ఎల్హెచ్ఓ స్టూడెంట్ మార్చ్ 2024 అవేర్నెస్ ఆన్ రైట్ టు ఓట్ అనేది ఈ రోజు నిర్వహించడం జరిగింది లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో. ప్రతి ఒక్కరు గుడివాడలో 4640 కొత్త ఓట్లు వచ్చినాయని చెప్పి ఈ రోజే తెలిసింది. సో ప్రతి ఒక్కరు నూతనంగా మొట్టమొదటిసారిగా ఓటు వేస్తున్న వాళ్ళు, అట్లాగే ఓటు హక్కు 2 లక్షల పైగా గుడివాడ ప్రజలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. అందరూ వచ్చి ఎవరైతే మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారో వాళ్ళ కోసం ఓటేసి ఎలాంటి ప్రలోభాలకి గురవకుండా సరైన రీతిలో మనకు ఉపయోగపడే వాళ్ళకి ఓటేస్తారని చెప్పి సవినీయంగా కోరుకుంటున్నాం. అట్లాగే ఈ రోజు ఈ స్టూడెంట్ మార్చ్ లో పాల్గొన్న ఏఎస్ఎఫ్, ఎస్ఐ, ఏఎన్ఆర్ కాలేజ్ విద్యార్థులు మరియు ఇతరతర విద్యార్థి సంఘాల నాయకులకు, విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జయహో బీసీ సభను జయప్రదం చేసిన బీసీ సోదరిమణులకు ధన్యవాదాలు తెలిపిన వెనుగండ్ల రాము. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీకి బీసీలు అండదండగా ఉన్నారని తెలిపిన రాము. దాతల విరాళంతో నిర్మించిన విజయదుర్గ అమ్మవారి ఆలయ కాలక్షేప మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన టీడీపీ మాజీ బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి కోటి. గుడివాడ ఎమ్మెల్యే టికెట్ 150 కోట్లకు చంద్రబాబు నాయుడు అమ్ముకున్నారని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రావి. ఆర్థిక నేరానికి పాల్పడిన జగన్ ని కలిసినప్పుడు కొడాలి నాని ఎంత తీసుకున్నాడో చెప్పాలంటూ మండిపడ్డ రావి.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తానండి వీటీవీ గుడివాడ.